కానీ 60 ఏళ్ళు వయస్సు రాగానే కొడుకు రాజ్యం అప్పగించి 2 కుండపిడతల చేత్తో పట్టుకుని వెళ్ళిపోయారు. అప్పుడు కూడా ధర్మం ఎంత చక్కగా ఉండేది అంటే, నీ భార్య అంగీకరిస్తే కూడా తీసుకెళ్ళు, లేదు ఆవిడకి ఏమన్నా ఇంకా మనవరాల పెళ్ళి, మనవడు ఒడుగు లాంటి కాంక్షలు ఏమన్నా ఉంటే ఆవిడ వదిలే నువ్వు వెళ్ళిపో అని చెప్పింది ధర్మశాస్త్రం. అది బలవంతంగా తీసుకెళ్ళమని చెప్పాలి. ఆవిడ ఉంది కాబట్టి నువ్వు కూడా ఇక్కడ ఉండి మొత్తం గమ్మంటించుకోమని చెప్పాలి. నీకు వైరాగ్యం ఉంది, నీ భార్యకి లేదు, లేదా నీకు వైరాగ్యం ఉంది, నీ భర్తకి లేదు. 60 ఏళ్ళు దాటాయి, నీ ఇష్టం, వెళ్ళిపో, సుఖంగా తపస్సు చేసుకో, మిగిలిన బాధ్యతలు మిగిలిన వాళ్ళు చూసుకుంటారు. 60 ఏళ్ళు దాటినా తీరని బాధ్యతలు 600 ఏళ్ళు దాటినా తీరవు. ఎక్కడో అక్కడ మనమే తెగుల్చుకోవాలి. తెమల సంసారం అంటే. ఇంకా కొంతమంది అనుకుంటారు పాపం 70 ఏళ్ళు వచ్చాయి మా వాడు ఇంకా సెటిల్ అవ్వడు. మనం డబ్బులు ఇస్తున్నంతకాలం అవ్వడు. ఇక్కడ రూపాయి ఇవ్వడం మానే సెటిల్ అవ్వమంటే సాయంత్రానికి అయిపోతాడు సెటిల్. ఇక్కడ పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు సెటిల్ అయ్యి తీరాలి. కాకపోతే నీ ఇష్టం, నేను మీ అమ్మ వెళ్ళిపోతున్నామని చెప్పాలి. ఆ అమ్మకు ఒకవేళ పోన్లేండి ఇంకా ఇప్పుడే కోళ్ళ కడుపుతూ ఉందండి, ఉండమని ఆవిడ బావుకోమనండి బంక, వీడికి ఎందుకంటే పని లేక.